కాకినాడ జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఆ సూర్య భగవానుడు అనుగ్రహం కోసం భక్తులు ఆలయాలు కట్టారు. సనాతన ధర్మంలో సూర్యారాధనకు అత్యంత ప్రాముఖ్యత కలిగిందని చెబుతున్న ఆలయ అర్చకుడితో మా ప్రతినిధి చెంటి ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో సూర్య భగవాని నామస్మరణతో మారుమ్రోగుతున్నాయని చెప్పవచ్చు. రథసప్తమి వేడుకల్లో భాగంగా సూర్యుడి ఉత్తరయాన దిశలోకి మారుతున్న తరుణంలో రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఆలయంలో భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. అదేవిధంగా భక్తులు తమ దాన ధర్మాలు చేయడం ద్వారా ఎక్కువగా తమ అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు ఎక్కువగా ప్రగాఢంగా నమ్ముతుంటారు. అలాగే రథసప్తమి వేడుకల్లో భాగంగా ఆలయాలకు ఎక్కువగా భక్తులు పోటెత్తారని చెప్పవచ్చు. కాకినాడ భానులింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే దాన ధర్మాలు చేయడంతో పాటుగా తమ రాసులకు అనుగుణంగా దానాలు చేయడం ద్వారా జన్మల ఫలితాలు పొందుతాయని భక్తులు నమ్ముతుంటారు. అదే రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని రథసప్తమి అంటే ఏంటి అంటే ఆలయ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, రథసప్తమి అంటే ఏమిటి? రథసప్తమి విశిష్టత గురించి శ్రీరస్తు స్వశ్రీ చాంద్రమానేన విశ్వాసం సంవత్సరం ఉత్తరాయణం శశిఋతు మాఘమాసం శుక్లపక్ష సప్తమి భాను సప్తమి అనగా ఆదివారం. ఈరోజు చాలా విశేషమైన మాసం ఇది. మాఘమాసంలో సూర్య భగవానుడు ఈరోజు నుంచి కూడా గుర్రాల నుంచి విహారం చేస్తారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామికి అభిషేక అర్చన పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ పూజగా భాగంగా భక్తుల సహకారంతో మా దేవాలయ ధర్మాల శాఖ వారి ఆధ్వర్యంలో మా యువకుడు వి శ్రీనివాసరావు గారు, మా దేవత చెమటి గంగమడి శ్రీనివాసరావు గారు, ఆలయ ధర్మకర్త గారు సమక్షంలో, ఆలయ కమిటీ సభ్యులు సమక్షంలో ప్రతిరోజు కూడా 19/1/26 నుంచి 17/2/26 వరకు కూడా ఈ రథసప్తమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు సప్తమి, భాను సప్తమి, నాగ సప్తమి అంటారు. ఈరోజు చాలా విషయం. రోజు సూర్య భగవానుడు సమర్థగారికి అధిపతి. ఆరోగ్య ఐశ్వర్య ధన సందర్భ భాస్కరుడు. ఆరోగ్యం బాగా ఇచ్చాడు. ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే. నేను మహానుభావుడికి కళ్యాణార్థమై ఈ యొక్క అభిషేక అర్చన పూజకాల భాగంగా తెల్లవారుజాము నుంచి అభిషేకం జరిగాయి. భక్తులను కూడా తండాలుగా గ్రామాల నుంచి కూడా ఇచ్చేసి మన కాకినాడ పట్టణంలో వేయించేస్తున్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత బాలింగ సంధానంలో సూర్యమండక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ భాగంగా స్వామికి ప్రత్యేక పూజలు భక్తులు నిర్మించుకుంటున్నారు. ఓం నమో భగవతే శ్రీ సూర్యదేవాయ. సూర్య భగవాను దర్శించుకుంటే మన జాతక రీత్యా మన దిశ మారుతుందని భక్తులకు ప్రగాఢ నమ్మకం. అలాంటి తరుణంలో సూర్య భగవాను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారని చెప్పవచ్చు. ఒక పక్కన అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు తమ దాన ధర్మాలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఏదేమైనా రథసప్తమి వేడుకల్లో భాగంగా అధిక సంఖ్యలో దేవాలయాలకు భక్తులు పోటెత్తారని చెప్పవచ్చు. కెమెరామెన్ సుమంత్, రిపోర్టర్ చంటి, కాకినాడ.